హలో బావా! చెప్పరా? ఒరేయ్! ఇక్కడ గత్తర గత్తర అయిపోయిందిరా బాబు! పారిజాతం నా మీద కరిసేత్తంది. ఎందుకెలిసావు దాన్ని? కాదహే నువ్వు చీరలు పంపావు కదా! బిల్డప్ ఇచ్చినట్టు ఉంటదని ఆ చీరలకి జిగ్‌జాగ్ చేయించేసాను. పనిలో పని జాకెట్లు కూడా కుట్టించి పట్టుకెళ్ళాననమాట. ఇప్పుడదేమో నేను చాలా పద్ధతి గల కుటుంబంలో పుట్టాను. నేను ఇలాంటి జాకెట్లేసుకుంటాననుకుంటున్నావు నా మీద ఎడేసి కరిసేత్తందిరా బాబు కుక్కలాగా. జాకెట్లు కుడితే మంచిదే కదా! ఎందుకు గొడవ ఆడుతుంది? కాదురా బాబు! ఆడినేమో ఎనకాల కిటికీలు ఎట్టమన్నాను. ఆడేకంగా తలుపులెట్టేసాడు. నేనేమో వేరే ఆలోచనలో పడిపోయాను మొత్తం చూసుకోలేదు. వేరే దేశంలో ఉంటే ఆడు కిటికీల బదులు గుమ్మాలెట్టేసాడా ఇంక జాకెట్‌కి? ఆ! అంత పీకే పనేముంది నీకు వేరే దేశంలో ఉంటాకి? అది యూట్యూబ్‌లోని 'సంటి అబ్బాయి' అని ఒక వెబ్ సిరీస్ చూత్తన్నానురా. అంతా మన గోదావరి కుర్రోళ్ళు, గోదావరి పద్ధతి, గోదావరి మాటలు అదొక హాయిగా అనిపించి ఆ పనిలో పడిపోయాను నేను. ఈడిక్కడ చెడగొట్టేసాడు. ఏరా నువ్వు 'సంటాబాయ్' సీరీస్ చూస్తూ మర్చిపోయావా? ఎంత ఎదవ చెడిపోయి ఏడుతున్నావు నువ్వు? ఒరేయ్ బావా! ఎదర ఏడేడి అన్నం పెట్టుకొని, ఏడేడి సాంబార్ పెట్టుకొని నువ్వు వెబ్ సిరీస్ చూడు. ఆ ఏడేడి సాంబార్‌లో సియ్యి ఎట్టకపోతే నన్నడుగు. అదే ఇప్పుడు చూత్తాను. ఆ ఏడేడు సాంబార్‌లో నా చెయ్యెడతానో లేదా నీ తలకాయ ఎట్టాలో డిసైడ్ చేసి చెప్తాను ఆగు నీకు.